మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఎవరి శరీరంలో వ్యాధితో బాధపడుతున్నారు నాయనా, కిడ్నీ సమస్యలతో, గుండె సమస్యలతో నాయనా, అదిగో తండ్రి, ఆ రక్తము సమస్యతో బాధపడుతున్నారు నాయనా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను కనికరించండి ప్రభు. ఎముక సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ రోధిస్తున్న నీ బిడ్డలు కనికరించండి ప్రభు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు మింగు మందులను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డ తిరుచున్న ఆహారము, మింగుతున్న మందులు, ఇదిగో ప్రభు, సమస్తను పరిశుద్ధపరచండి ప్రభు. శరీరానికి అనుకూలపరచమని వేడుకుంటున్నాము. మీ స్వస్థత, విడుదల యేసు నామములో కలుగును గాక ప్రభు. మీ గాయపడిన హస్తంతో నీ ప్రియ బిడ్డలను తాకమని వేడుకుంటూ ఉన్నాము. నీ బిడ్డలు వారి కుడి హస్తాలు ఎక్కడైతే ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం ప్రభు. మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని ప్రియ బిడ్డలు తల నుంచి అరికాల వరకు ప్రోక్షింప చేస్తున్నాము. నరముల్లోనూ ఎముకల మూలుగులను ప్రవహింప చేయండి ప్రభు. ఇప్పుడే శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆయన వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం కలుగు చేయండి. సంతానం లేకుండా బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలను ప్రభు నాయన, వారి గర్భాల మీద చేయి పెట్టుకుని ఉండగా, ఇదిగో ప్రభు, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము నాయన, అట్టి బహుమానమును యేసు నామములని బిడ్డలకు దయచేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా సంతానం లేక హాస్పిటల్ చుట్టూ తిరిగి వేసారిపోయిన బిడ్డల ప్రభు మీరు దర్శించి చక్కటి గర్భఫలం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇప్పుడే గర్భద్వారములు యేసు నామములో తెరవబడును గాక. అద్భుత కార్యము వారి శరీరంలో జరుగును గాక. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించి నాయన, ఎడ్యుకేషన్ కోసం, నాయన, జాబ్ కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు కనికరించండి. నీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా నాయన, ఎదుగో తండ్రి, నాయన ఇంటర్వ్యూకి వెళ్తుండగా నీ బిడ్డలు కనికరించమని, మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపమని, మంచి భవిష్యత్తు యేసు నామములో వారికి కలుగును గాక. తండ్రి, మీకు వందనాలయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు కనికరించండి. నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవిత భాగస్వాములను వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాము. రాత్రి జాములో నిద్ర లేకుండా బాధపడుతున్న నీ బిడ్డలు కనికరించండి. ఆయన మానసికమైన రుగ్మతల చేత, దురాత్మ శక్తుల చేత పీడిపబడుతున్న బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన చేతబడి శక్తుల చేత బాధపడుతున్న వారిని ఇదిగో ప్రభు యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాము. ఇప్పుడే ప్రభు వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతున్నాం. యేసు నామములో విడుదల కలుగును గాక. దేవా, మీకు వందనాలయ్యా. యేసయ్య, మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభు. వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, నాయన స్వరం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. నీ బిడ్డలతో మాట్లాడండి. వారి జీవితంలో అద్భుతం జరిగించి వారు ఉంటున్న ఆ స్థలంలో నీ సాక్షిగా నీ మహిమార్థమైన జీవితంలో వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఈ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైడు నడిపించునుగాక. ఆమేన్.